పార్టీలో అంత ప్రాధాన్యత ఉన్న హరీష్ రావు గారు ఈరోజు ఎక్కడ అనేది మీరు చెప్పాలి, ప్రజలు చెప్పాలి, పార్టీ చెప్పాలి. నాది నేను ఎలా చెప్తాం? బట్ ఎక్కడున్నా కూడా డెఫినెట్గా నా బాధ్యత నాకుంది. పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా కూడా నేను నిర్వర్తిస్తాను. నేను ఒక క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్త అని నేను చాలా సందర్భాల్లో చెప్పేవాడిని. సో ఎలా పార్టీ ఉపయోగించుకుంటే, పార్టీ ఎలా బాధ్యతలు ఇస్తే నేను అలా. 25 ఇయర్స్లో మీరు బాగా ఎమోషనల్ అయిన ఇన్సిడెంట్ ఏంటి? ఢిల్లీలో యాదిరెడ్డి చనిపోయినప్పుడు డెడ్ బాడీని ఏపీ భవన్కు తేవద్దు, అటునుంచి అటే ఎయిర్పోర్టుకు పంపండి అని ఏపీ భవన్ ఒక అధికారి ఒక లేఖ రాసిచ్చినప్పుడు చాలా ఆవేశానికి గురైన బాధ కలిగింది. అంటే ఆ బిడ్డ తెలంగాణలో ఇంతమంది చనిపోతున్నా తెలంగాణ రావడం లేదు. నేను ఢిల్లీకి వెళ్ళి సోనియా గాంధీ ఇంటి ముందు చనిపోతేనైనా ఆవిడకు తెలుస్తుందేమో తెలంగాణ వస్తుందని ఢిల్లీకి వెళ్ళి యాదిరెడ్డి ఆ రోజు అమరుడవుతాడు. సో ఆ యాదిరెడ్డి శవానికి తెలియనటువంటి మేము హాస్పిటల్కి వెళ్తే ఏపీ భవన్ అన్నారు, ఏపీ భవన్కి వెళ్తే హాస్పిటల్కి అన్నారు. మళ్ళీ పోలీసులను గట్టిగా అడిగితే మీ ఏపీ భవన్ అధికారి ఇక్కడికి తేవద్దని మాకు వ్రాతపూర్వకంగా లేఖ ఇచ్చాడు, అందువల్ల మేము డైరెక్ట్ ఎయిర్పోర్ట్ పంపినామంటే చాలా ఉద్విగ్నానికి, ఒక బాధకు, ఒక ఆవేశానికి గురైనటువంటి సందర్భం కూడా ఉంది. చాలా సందర్భాల్లో అంటే పిల్లలు చనిపోతున్నప్పుడు బాగా టెన్షన్ ఉండేది. మిలియన్ మార్చ్లో పాల్గొన్నప్పుడు ఆ రోజు పోలీస్ వ్యాన్లో నుంచి దూకి మోటార్ సైకిల్ మీద ఎక్కి నెక్లెస్ రోడ్ చేరుకొని ఒక పెడల్ బోట్ ఎక్కి, నాకు ఈత కూడా రాదు, ఆ పెడల్ బోట్లో అంటే ఆ టెన్షన్ అంతే, అట్లా వెళ్ళే వాళ్ళము. చాలా సందర్భాల్లో రిస్క్ ఉండేది. కొన్ని సందర్భాల్లో డీసీఎం వ్యాన్ నుంచి కూడా శవయాత్రలు జరిగేటప్పుడు పడిపోయినాం, కింద వరంగల్లో ఒకసారి పడిపోయాం. సో కానీ ఆ టెన్షన్లో, అంటే టెన్షన్ కంటే కూడా ఆ ఉద్యమ స్పిరిట్లో అవేవి మేము లెక్క చేసేవాళ్ళం కాదు. మేము కొన్ని సందర్భాల్లో మా ఆరోగ్యాన్ని, మా లైఫ్ని కూడా లెక్క చేయకుండా పనిచేసాం. అంటే ఎంతోమంది ప్రాణత్యాగం చేస్తుంటే మా లైఫ్ కూడా ఒక లెక్కన అనిపించేది.